3 కిట్స్ తీసుకున్నాను సార్. ఎమ్మటే ఫోన్ లో కొట్టేశాను. మా బావకి పెరాలసిస్ వచ్చిందనమాట. అప్పుడే అనిపించింది, అరే పెరాలసిస్ ఉంది, ఆయనకి ఇట్లా ఇయ్యాలని చెప్పేసి 3 కిట్స్, మా ఫ్యామిలీకి 2 కిట్స్ తీసుకున్నాను. తర్వాత మా బావకి ఇది ఇచ్చాను అనమాట. మా బావకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వాడలేదు. అమౌంట్ 28 లక్షలు పెట్టినా గానీ క్యూర్ కాలేదనమాట. ఇది ఒక పంపించాను, మధ్య వాళ్ళతోటి పంపించాను అనమాట వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఏం చేశారంటే, ఇక నాకు వాళ్ళకి మాకు కొంచెం డిస్టెన్స్ ఉండే, మాట లేకుండా కొద్దిగా ఒక 7 months ఇక నేను వాడుతున్నాను. నా చేయికి అందరు చూస్తున్నారు. ఆ, నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉండే, ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఉండే, మా వైఫ్ కి అల్సర్ ఉండే. ఇక నాకు కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. నాకైతే వాస్తవానికి చెప్తున్నా, రియల్ గా చెప్తున్నా సార్, అది మనస్ఫూర్తిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కానీ అందరికి చెప్పాలంటే బాలరాజ్ సార్ వచ్చేది, మాది ఇక్కడ భువనగిరిలో షాప్ అన్నమాట, చెప్పండి సార్ బాగుంటది అంటే, ఇక ఇవన్నీ చెప్తే నమ్మరు. ఈ రోజులలో అన్ని చిల్లర చిల్లర అన్ని వచ్చేసినాయి. ఏమన్నా అంటే ఇక పేరు ఖరాబ్ అవుతుంది, అవన్నీ చెప్పాను సార్ అని చెప్పిన. కానీ కొంతమంది నన్ను అడిగేది, మీరేదో బెల్ట్ పెట్టుకున్నారు ఏందన్నా, అసలు మీరు చెప్పట్లేదు ఏందని. అంటే నా కీల్లో బెల్ట్ అప్పుడే స్టార్ట్ చేయాల్సింది ఉండే. కానీ తర్వాత మా బావకి సీరియస్ అయిపోయింది అనమాట. లావు అయిపోయాడు. ఇక మా 20 గంట కాల్ చేశారు, సీరియస్ పొజిషన్ లో ఉన్నారు, భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తీసుకొని రావాలన్నమాట. నేను పోయిన తర్వాత బతకని స్థితిలో ఉన్నాడు, షుగర్ ఎక్కువ అయిపోయింది, లావు అయిపోయాడు, కోమలకి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన తినడం పండబెట్టడం, కాళ్ళు లేవదు, పెరాలసిస్ కాబట్టి కాళ్ళు చేయలేవదు కాబట్టి అప్పటికే 28 lakhs అయిపోయినాయి వాళ్ళకి. అమేజింగ్ అంటే నాకు అనిపించింది సార్, ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన తర్వాత 1:30 టైంలో 108 లో పోయాము. నేనే తీసుకుపోయిన తర్వాత డాక్టర్ ఇట్లా బతకడని చెప్పారు. మీరు గాంధీకి తీసుకోబోండి హైదరాబాద్ అని చెప్పేసి అని అన్నారనమాట. నాకు కొంచెం పొలిటికల్ పవర్ తోటి ఏం చేశానంటే, ఇక్కడ బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటది అనమాట, అక్కడ తీసుకెళ్లాను సార్. అక్కడ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఇట్లా నైట్ టైంలో ఇంత సీరియస్ పేషెంట్ మేము పట్టించుకోము అని అన్నారండి. ఇక మా అక్క ఇట్లా ఉండి వాళ్ళుండి మరి ఎట్లా చేద్దాం ఏంది, అప్పటికే ఇల్లు కూదబెట్టేశారు, అన్ని కూదబెట్టేశారు. 28 lakhs అసలు మధ్యవర్తిని నమ్మారనమాట. అది ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరిగారు. అప్పటికి నాకు టచ్ లో లేరు కాబట్టి, నాకు తెలిసి ఉంటే నేను డబ్బు కవర్ చేసే వాళ్ళని కానీ నాకు తెలియకుండా వాళ్ళు ఏం చేశారంటే అంత ఖరాబ్ అయిపోయారు అనమాట. ఇక ఇల్లు లోన్ తీశారు, అంత ఆగమాగం అయిపోయారు. ఇక నేను ఇప్పటికైతే చాలా పెట్టినా, ఈ సేవ చేయలేకపోతున్నా, ఎట్లానైతే రా ఇంటికి తీసుకెళ్దామని అన్నారు. బీబీ నగర్ పోయిన తర్వాత అదే అంబులెన్స్ లో ఇంటికి తీసుకొచ్చాం సార్. అసలు నాకు విచిత్రం ఏంటంటే, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ బెడ్, పిలో కవరు, ఆల్రెడీ ఒకసారి వీడియో ఇట్లా బాలరాజ్ సార్ పెట్టాడు అనమాట మన ట్రైన్, ఒకసారి ఇట్నే మన జూమ్ మీటింగ్ లో. ఆ బెడ్ అది వేసిన తర్వాత 6-7 days లో సార్, టైం తో సహా డేట్ తో సహా ఉన్నాయి ఆ ఫోటోలు మా దగ్గర. 6-7 days లో మొత్తం జీరో. ఎట్లా మన నార్మల్ మనిషి ఎట్లా అవుతాడో అట్లా అయిపోయాడు సార్. ఒకటే యూరిన్ పోవడం, అది వేసిన తర్వాత అసలు నాకు అనిపించింది, మనిషి బతకడన్న మనిషిని అదే నైట్ ఇంటికి తీసుకొచ్చినాం. పోతే పొద్దుగాల ఏదైనా సరే అప్పటికే రెడీ చేసుకున్నాం. ఇక పోతే పొద్దుగాల తీసుకుపోయి ఇక మనం అక్కడ పెట్టేసేద్దాం ఇక ఊకే అన్నట్టుగా. మా అక్కకి ఇలా విసుకొచ్చేసింది అనుకోరాదు మనిషి మీద. అలాంటి మనిషిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సార్, ఆ బెడ్ వేసిన తర్వాత 7 days లోనే మనిషి బక్కగా అయిపోయాడండి. మొత్తం లా ఉన్న మనిషి బక్కగా అయిపోయాడు. మన నార్మల్ మనిషి ఎట్లా అయిపోతాం అట్లా అయిపోయాడండి. చనిపోతాడు అనుకోని మేము ఆశలు సాధించుకున్న వ్యక్తి అప్పటికి దుమ్ము పట్టిపోయింది. నేను ఇచ్చి 7 months అవుతుంది వాళ్ళకి ఇచ్చి. అది ఏందో అనుకున్నారంట, కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చూడండి, నా సంతము నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో పెట్టారు. దుమ్ము ఇట్లా దుమ్ము అయిపోయింది ఆ బెడ్ కి, మన ప్రొడక్ట్ కి. తీసుకొచ్చి నేను స్వయంగా వేసాను. వేసిన తర్వాత మనిషి 7 days లో మెత్తగా అయిపోయాడండి. ఇట్లా రాయలేకుండా మనిషి బాగా అది వచ్చేసి. నేను అనుకున్నాను సార్, ఇంత అమాజింగ్, అసలు ఇంత రిజల్ట్ 7 days లో చనిపోతాడన్న వ్యక్తి ఈ రోజుకి ఇంకా మంచిగా చూస్తున్నాడు. కొద్ది ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. 28 lakhs పెట్టిన తర్వాత రాని ఇంప్రూవ్మెంట్ ఒక 8,000. మళ్ళీ నేను ఏవి కిటికీలో తీసుకోలేదు సార్, 8,000 దాంతో ఈ రోజుకి ఇంకా బతికే ఉన్నాడు. మేము చూస్తున్నాం ఆయనను, ఆయన మమ్మల్ని చూస్తున్నాడు. అంత ఇక లేస్తాడా లేవడం కానీ భూమి మీద అసలు లేడు అనుకున్న టైంలో ఈ రోజు అదొక అమేజింగ్ అనిపించింది సార్. ఆ రోజు నుంచి నేను అనుకున్నా సార్, డిసిషన్ తీసుకున్నా. నాకు బ్యాక్ పెయిన్ ఉండే పోయింది. ఒక 4 months అవుతుంది సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేసి. నేను తీసుకొని 15 నెలలు అవుతుంది, కానీ నేను 4 months అవుతుంది అనమాట. ఈ 4 నెలల్లో మంచి ఫీల్డ్ భువనగిరి
దాదాపుగా మీరు చూస్తున్నారు గురువు ఎట్లా చేస్తున్నావు ఏందనేది అండి. హాస్పిటల్లో మీకు 5 లక్షలు పెడితేనే బతుకుతాడంటే పెట్టాల్సిందే సార్. అది నేను అనుకున్నాను సార్. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే కోట్ల రూపాయలు ఉన్నట్టే లెక్క. ఇంతకన్నా మించింది ఏం లేదు అనుకొని ఒకటే డెసిషన్ తీసుకున్నాం. మా బావకి అట్లయింది, నాకు ఇట్లా అయింది, మా వైఫ్ కి అల్సర్ ఉండే. అల్సర్ తోటి బాగా ఇక్కడ పల్స్ హాస్పిటల్ ఉంటది, ఇక్కడ చెక్ చేయించుడికే ఒక 80,000 అయినాయి. ఏమని అంటే గుండె హార్ట్ ప్రాబ్లం చెక్ చేయడం, ఇది ఉంది అది ఉందని పైసలు గుంజడం. ఆమెకు హార్ట్ ప్రాబ్లం అయింది, మాకు హ్యాపీగా ఉన్నామండి. ఈ విషయంలో మాత్రం నాకు చాలా మంచి రిజల్ట్ అనిపించింది సార్. దాంతో నాకు హార్ట్ కలిగి అరే ఇది ఇంకో నలుగురు చెప్తే మంచి చేసిన వాళ్ళం అవుతాం. వినకపోని సార్, వాళ్ళు వింటరా వినరా వాళ్ళ ఇష్టం. మనం విచిత్రంగా చూసినా సార్, అరే బొంతలు అమ్మేటోడు వచ్చిండు అనుకున్నా సరే సార్, నేను ఆ విధంగా అనుకున్నా సార్. పొయ్యి వాళ్ళకి ఎట్లా